సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. జనగణనలో కులగణన చేయవచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వ పాలసీ, ఈ విధాన నిర్ణయము. దీని ద్వారా సమాజంలో మంచి సమానత్వం వస్తుంది, ఏ కులాలు వెనుకబడినా వాటిని అభివృద్ధి చేయడానికి వీలవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఏ సందర్భము? కొందరు సుప్రీంకోర్టు మన కేంద్ర ప్రభుత్వము 6 నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించింది. పార్లమెంట్లో కూడా ప్రకటించారు. అనేక సందర్భాలలో పాలసీ మ్యాటర్గా ఆదేశాలు జారీ చేశారు. జనగణన సెన్సస్ డైరెక్టర్ రాశారు. దీంతో కొందరు అగ్రకుల సోదరులు కులగణన చెయ్యొద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయారు. పోతే వాదోపవాదాలు చాలా జరిగినాయి. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం గట్టి వాదన అనిపించింది. కులగణన చేసినట్టయితేనే ఈ సమాజంలో, ఈ భారతీయ సమాజం కులం పునాదుల మీద నిర్మించబడ్డది. పేదరికము, అవిద్య, ఉద్యోగము, అధికారము, డబ్బు, సంపద, గౌరవం ఇవన్నీ కూడా కులాన్ని బట్టి నిర్మించేటటువంటి సమాజం భారతీయ సమాజం. అందుకే ఈ వివక్షతలు, అసమానతలు, సామాజిక ఆర్థిక వివక్షతలు, సామాజిక ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు తొలగిపోవాలంటే తప్పనిసరి ఏ కులాలు వెనుకబడినాయో ఆ కులాలకు మనం ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలంటే ఆ కులాల లెక్కలు తెలవాలి. ఏ కులం ఎక్కడ వెనుకబడి ఉందో కులాల లెక్కలు తీసినప్పుడే తెలుస్తుంది, కరెక్ట్ స్టాటిస్టిక్ ఫిగర్ తెలుస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు ఏకీభవించింది. నిజమే, కులాల లెక్కలు ఉన్నప్పుడే సమాజంలో అభివృద్ధికి చర్యలు తీసుకునే వీలవుతుంది. ఏ కులం అభివృద్ధి చెందలేదు, ఏది చెందాలి, విద్యలో ఏ కులం అభివృద్ధి చెందలేదు, ఉద్యోగాలలో ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు, రాజకీయంగా ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు, ఏ కులాన్ని మనం డెవలప్ చేయాలి, ఏ రంగాల్లో డెవలప్ చేయాలనే విషయం మీద అప్పుడే లెక్కలు తెలిసినప్పుడే వస్తాయని చెప్పి సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు జారీ చేశారు. నేను చాలా రోజులుగా, నేను 3 నెలల కిందనే ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి కులాల లెక్కలు తీయాలన్నప్పుడు వాళ్ళు వెంబడే స్పందించి ప్రకటించారు. ఆ తర్వాతనే కొందరు వ్యతిరేకి ఏది ఈ లెక్కల సీట్ వచ్చింది, అది పట్టిక వచ్చింది, ఈ పట్టికలో లేదంటే అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మొదట మేము చేసేది ఇప్పుడు ఇళ్ళ లెక్కలు, 2వ దశలో కులాల లెక్కలు తెస్తాము, కులాల వారి కాలం పెడతామని చెప్పి పార్లమెంట్లో, పార్లమెంట్ బయట క్యాబినెట్ మీటింగ్లో 2 సార్లు హోంమంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి వైష్ణవ్ గారు, వీళ్ళందరూ కూడా స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు కులాల లెక్కలు తీస్తలేరని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు నేను అడుగుతున్న అందరినీ, మీరు కులాల లెక్కలు తీయనప్పుడు ఇప్పుడు కొందరు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు? మరి కేంద్ర ప్రభుత్వం మేము తీస్తున్నామని చెప్పి అప్పటి నుంచి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి కుట్ర, చెడ్డ పేరు తెచ్చి కుట్ర చేశారు. ఈ 76 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎవరైనా కులాల వారి లెక్కలు తీశారా? తీయలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండి కులాల వారి లెక్కలు చేయడం అంటే ఇది ఒక చరిత్ర. ఇంత గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించవలసినటువంటి ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించారు. ఇది సరికాదు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కనువిప్పు కలగాలి. ఈ 2వ దశలో మన కులాల వారి లెక్కలు వస్తాయి. కులాల వారి లెక్కలు రాగానే కేంద్రంలో బీసీ బిల్లు వస్తుంది, చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెరుగుతాయి, అదేవిధంగా బడ్జెట్ పెరుగుతుంది. జనాభా లెక్కల ప్రకారం అన్ని రంగాల్లో కులాలు డెవలప్ అయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి జనాభా లెక్కలు వచ్చినాక బీసీల పంట అందుతుంది. ఎందుకంటే రిజర్వేషన్లు పెరుగుతాయి, చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, అనేక రంగాల్లో అభివృద్ధి చెందేటటువంటి మార్గాలు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం 3-4 సార్లు చెప్తే కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేస్తుంటే
దానికి వంకర టింకర కథలు కార్ఖానాలు అన్నీ అల్లి చాలా చెడ్డ పేరు రావడానికి స్వయాన ప్రధానమంత్రినే బీజేపీ పార్టీ బీసీనే ప్రధానమంత్రి చేసింది. అట్లా రాష్ట్రపతిని ఒక ట్రైబల్ చేసింది, ఉపరాష్ట్రపతి ఒక బీసీని చేసింది, 27 మంది కేంద్ర మంత్రులు చేసింది. ఇంత బీసీ కమిట్మెంట్ తోటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అందరూ రాజ్యాంగబద్ధమైన హోదా పదవులు ఉన్న వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీనే ఉన్నారు. అగ్రకులాలు జెండా మోస పదవులు ఉన్నారు. అప్పుడు బీజేపీ పార్టీని బీసీ వ్యతిరేకి అని ఎట్లా అంటారు? పాలసీలు మారుతాయి, విధానాలు మారుతాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ మొత్తం బీజేపీని బీసీలకు అప్పచెప్పింది. కాబట్టి ఈరోజు కులాల లెక్కలు తీస్తున్నారంటే దాని కమిట్మెంట్ను ఆలోచించాలని చెప్పి, అందుకే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందించాలి. మొత్తం బీసీ సంఘాలందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలి. జనాభా లెక్కలు రాందడే బీసీలకు అన్ని రంగాల కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తుంది. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు జనాభా ప్రకారం 50% పెరుగుతాయి. చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి. లోకల్ బాడీ రిజర్వేషన్లు 50% పెరుగుతాయి. అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది, సాఫ్ట్వేర్ రోడ్ ఏర్పడుతుంది, ఎజెండా వచ్చేస్తుంది. కాబట్టి బీసీలో ఇది కేంద్ర ప్రభుత్వ విజయం, బీసీల విజయం అని చెప్పి సందర్భం మీ అందరి ద్వారా సమాజానికి తెలియజేస్తున్నా. కులాల వారి లెక్కలు జరుగుతాయి. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో మీకు అర్థమైంది అందరికీ. ఎవరెన్ని వదంతులు చెప్పినా, ఎవరెన్ని పుకార్లు చెప్పినా సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్ ఉంది. ఎందుకు పోయిన సుప్రీంకోర్టు వద్దని పోయింది. వద్దని పోతే అక్కడ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఏమి అప్డేట్ ఇచ్చింది? మేము తీస్తాం, ఈ కులాల అభివృద్ధి కోసం ఈ లెక్కలు అవసరమని అప్డేట్ ఇచ్చింది. అప్పుడే ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వక్ర భాషలు చెప్తారా? అందుకే ఇప్పటికైనా అందరూ సహకరించి కులాల వారి లెక్కలు బీసీ లెక్కలకు తీసినాక ఈ కులాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.